దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని పిల్లరా, వాక్య భాగాన్ని చదువుకొని ఉపదేశం కొనసాగించుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్స్యములు గల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడే. బిడ్డలరా, హృదయములను చింపుకొని ఆయన చుట్టూ తిరుగుడు. ఎందుకని? మనం చేసిన అతిక్రమం నుంచి విడిపించి మరలా కట్టడానికి, పాత్రను సరిచేయటానికి, ఒక అవకాశం ఇవ్వటానికి ఒక్క మాట, ఆయన వైపు తిరిగి ఉన్నావా లేదా? యోవేలు అంటున్నాడు, ఆ ప్రాంతం గురించి మాట్లాడుతున్నాడు. ఈ దినాన మన జీవితాలు ఇటు తిరిగి ఉన్నాయి. కట్టడానికి ఆయన చేతులు చాచి ఉన్నాడు. ఆయనకి లోబడిపోవటానికి ఏ స్థాయిని కనబరచాలి, ఏ విధంగా ఉండాలి, ఎలా అప్పగించుకోవాలి అనే సందర్భంలోనికి నువ్వు రాగలిగితే, వాక్యపు వెలుగులో నడగడానికి నాతో పాటు ఏకీభవించగలిగితే స్తోత్రం చెప్పు దేవునికి. హృదయములను చింపుకొని 2వ సమూయేలు గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనాలు. సంతాపముంది అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులు నాశనం చెయ్యి దూతకు ఆజ్ఞ ఇచ్చెను. యెహోవా దూత యోబీసుడైన యోర్నాను యొక్క కళ్ళము దగ్గర ఉండగా. హల్లెలూయా. ఆయన వైపు నువ్వు ఏ విధంగా తిరిగి ఉన్న, హృదయం చింపుకొని అనే మాటను గుర్తుపెట్టుకుపోట. ఎటు తిరగల? ఎందుకని? ఆయన పశ్చాత్తాపం, నువ్వు మనం చేస్తున్న అతిక్రమాన్ని బట్టి, మనం బ్రతుకుతున్న దేవునికి వ్యతిరేకతలో ఉన్నవానిని బట్టి మరలా కట్టుకోవడానికి ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు భావించగలిగితే ఈ మాట నీకోసమే. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ఏ పరిస్థితులను కూడా నిన్ను విడిచిపెట్టిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. చదవబడిన వాక్య భాగం అర్థమేంటి? దేవుని ప్రజల మీదకి తెగబడుతున్న ఉగ్రత ఆపచేయ విధానంలో సర్వోన్నతుడైన దేవుడికి చాలు. అప్పటికి 70,000 మంది చనిపోయారు. చనిపోయిన పరిస్థితులలో దేవుని స్వరం వినపడుతున్న మాట ఇక చాలు. ఎందుకని 70,000 మంది వరకు చనిపోయిన తర్వాత చాలు అంటున్నాడు ఆయన? ఎలా హృదయాన్ని చించుకొని దావీదు అడుగుతున్నాడో 17వ వచనం చదువుతలే. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవా ఇలాగు ప్రార్థించెను. తిరగటం, హృదయాన్ని చింపుకొని సర్వోన్నతుడైన దేవుని పాదాలు పట్టుకునే విధానంలో, చిత్తగించము, పాపము చేసిన వాడును నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడును నేనే, గొర్రెలు వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించము. స్తోత్రం చెప్పు దేవునికి. బిడ్డలరా, చాలా జాగ్రత్తగా ఆలకించు. ఆయన ఒక రాజు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్నవాడు, దేవుని ఆత్మచేత నింపబడినవాడు, దేవుని అభిషేకం పొందుకున్నవాడు, దేవుని హృదయానుసారుడు. ఇన్ని క్వాలిఫికేషన్ కలిగిన వ్యక్తి సర్వశక్తివంతుడైన దేవుని వైపు చూసి ఇక చాలయా అని అడుగుతున్న విధానం ఏంటి? చేసిన అతిక్రమాన్ని నేను, పాపిష్టి బతికింది నేను అని ఒప్పుకోగలిగితే ఆయన వైపు తిరగడానికి ఒక అవకాశం భావించాలి. ఎక్కడ? పెంట కుప్ప దగ్గరే ఉంటావు, రావా? ఒక రాజే ఏం కావాలి? ఆయనకి ధనం లేదా, డబ్బు లేదా? ఎందుకు అడుగుతున్నాడు? చేసిన తప్పును ఒప్పుకునే విధానంలో పశ్చాత్తాపము నువ్వు కలిగి ఉంటే సంతాపము నుండి క్షమించే దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ ఆలోచన మారదో, నీ బ్రతుకు జీవితం మారదో, మహిమ కలిగిన నా దేవుణ్ణి సొంతం చేసుకునే విధానంలో ప్రార్థన ఆత్మతో నింపబడి మరలా రేపబడి ఆయనకు అంగీకారంగా బతకడానికి ఇష్టపడవు. అడిగే విధానంలోనూ కూడా ఆయన అడగటానికి నిన్ను నువ్వు తగ్గించుకుని అడగలేవు. నిర్లక్ష్యం, దాని ఖరీదెంతో తెలుసా? దేవుడు నిన్ను దాటిపోతాడు. అది దానికి వెలకట్టలేం. సమస్తము చేయగలిగిన నా తండ్రి స్వాధీనములో నువ్వు ఉంటే, నువ్వు చేసిన అతిక్రమాన్ని ఒప్పుకునే విధానంలో నీ బ్రతుకుని నడిపించడానికి ఇష్టపడితే, బిడ్డ చాలా జాగ్రత్తగా ఆలకించి. ఏం తక్కువ అని అడుగుతున్నాడు ఆయన. ఎవరి మీదకి వచ్చింది ఉగ్రత? తన దేశాన్ని ఇదే రోజున తన దేశాన్ని కాపాడుకోవడానికి ఆయన అడుగుతున్నాడే. ఈ దినమని నీతో మాట్లాడుతున్న దేవుడు తను కలిగి ఉండి ఒప్పుకునే విధానంలో నువ్వు ఉంటే నీ కుటుంబాన్ని కట్టుకోలేవా? కట్టగలిగిన వాడు నీకు తోడై ఉన్నప్పుడు ఎందుకు అడగలేకపోతున్నా? రావట్లా తిరిగి.
నీ హృదయాన్ని చింపుకునే స్థాయిలో లేదా? నా తండ్రి కోసం ఆయన స్వరము నేను వినాలి, ఆయన మాటకు లోబడాలి, నా బ్రతుకుని సరి చేసుకోవాలి, ఆయనకి దగ్గరగా ఉన్న ఆలోచనకి లేదా? చూస్తున్న బిడ్డలారా గమనించండి, ఏ విధంగా అడుగుతున్నా ఆయనే. సమస్తాన్ని తగ్గించుకుని రాజవస్త్రములు ధరించగలిగిన వాడు, ఆభరణమును కలిగిన వాడు, ఒక హోదా కలిగిన వాడు, ఒక రాజు. ఇంకా అంతకంటే భాగ్యం ఏం కావాలా? అంతటి దీవెన సమస్తాన్ని పక్కన పెట్టి ఆయన సంతాపం ఉంది అని అడుగుతున్నమాట. అయ్యా, పాపం చేసిన వాడని నేను. ఒక రాజు అందరి ముందు అక్కడ జనం అక్కడ చనిపోతున్న పరిస్థితులను బట్టి, ఆ ప్రాంతం మీద జరుగుతున్న తెగులు విధ్వంసాన్ని బట్టి తను మోకరించి దేవుని వైపు చూసి అడిగితే, దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుని దోత ఆగిపోయింది అక్కడ. హల్లెలూయా. తెగబడుతున్న నీ కుటుంబం మీద ఒక ప్రవాహములు ప్రవహింపజేస్తున్న శ్రమల నుంచి విడిపించబడటానికి నువ్వు అడగలసిన విధానములు హృదయం చింపుకోగలిగితే, ఈ లోకాన్ని విడిచిపెట్టగలిగితే, నీతో మాట్లాడుతున్న దేవుడు బిడ్డ. నేను మొదటి నుంచి మీకు చెప్తూనే ఉంటాను, అవ్వ కావాలి బువ్వ కావాలి కుదరదు. యేసుబాబు దగ్గర లోకంతో ఉంటాను, నేను సాయంత్రం అయితే టీవీ దగ్గర ఉంటాను, సీరియల్ దగ్గర, ఆదివారం అయితే చర్చిలో ఉంటాను, కుదరదు. నీ లోకాశని చంపేయాలా? నా తండ్రి కోసం, నీ కుటుంబం కోసం నువ్వు అడిగే విధానంలో ప్రతి పాపాన్ని విడిచిపెట్టడానికి సమస్తము చేయగలిగిన వాని పాదాల దగ్గర ఉన్నావే. ఎట్లా అడుగుతున్నావు బిడ్డ? ఏం పొందుకుంటున్నా దేవుని సన్నిధిలో? ఆగిపోయింది అక్కడ అడిగితే. ఇంకా ఎందుకని ప్రవాహంలో వస్తున్న కుటుంబంలోనికి 70,000 మంది హతమైపోయిన తర్వాత ఆయన అడిగాడు అక్కడ, అయ్యా నేను పాపిని. ఆగిపోయింది దేవుని అనుమతించబడిన శ్రమ. ప్రతి విషయంలోనూ కూడా ఆయన లేని జీవితం వ్యర్థమే. నువ్వు ఏది చేసినా ఆయన కలిగి ఉండలేని, ఆయనకు అప్పగించుకోలేని స్థితిలో మనం బ్రతుకుంటే ఎలా ఆగుతాయి? ఎలా ఆపగలుగుతాం? మనం బలం సరిపోద్దా? దేవుడిచ్చిన బలాన్ని పక్కన పెట్టి తన బలాన్ని లెక్కేసుకుంటాడు ఒక దేశం మీద యుద్ధానికి వెళ్ళడానికి. అప్పుడు బయటకు వస్తుంది దేవుని ఉగ్రత. ఇప్పటి వరకు రాజుని చేసింది నేను, నిన్ను బలపరిచింది నేను, నువ్వు చేసే ప్రతి యుద్ధంలో తోడుంది నేను, కానీ నువ్వు ఈ దినాన చేసిన పని ఆయనకి నచ్చలా. మరలా వెంటనే కట్టుకోవటానికి తిరిగి దేవుని యొద్దన హృదయం చింపుకుని, అయ్యో నేను పాపం చేశాను, స్తోత్రం చెప్పండి దేవునికి. వెంటనే ఆగిపోయిందంటే అర్థం దేవుడు పశ్చాత్తాపడ్డాడని. అనుమతించబడిన శ్రమ అంతటితో ఆగిందని. ఎప్పుడు? మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆత్మతో నా తండ్రిని అడిగే విధానములు మోకరించి నువ్వు మర్చిపోవాలి. అది అడగటం అంటే. నువ్వు ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకుని ఎందుకు చెప్తాను? ఆయన చూసి ఆరాధించే భాగ్యం మనకు లేదు. ఆత్మలో ఆయన చూడాలా, ఆత్మశక్తిలో నింపబడాలా. ఏ బలహీనత ఉందో అది నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోవాలా. ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఒప్పుకోవాలా. దాన్ని దాచిట్టేసినాడు అబ్బే. గతించిన వారం రోజుల్లో మనం ఏ తప్పు చేయలేదా? 24 గంటల్లో ఏ తప్పు చేయలేదా? గుండె మీద చేసుకుని చెప్పగలవా చేయలేదని? మరి ఒప్పుకోవడానికే ఒక సమయం ఎందుకని నువ్వు పాలు పంపులు పొందలేకపోతున్నా? ఆయన కలిగి ఉన్న సమయంలో నువ్వు వెళ్ళి మోకరించి ఎందుకు చెప్పలేకపోతున్నా? ఎవడికి చెప్పుకుంటే తీరుతుందే? ఆయనే కదా. భారం అంటూ మోసుకుంటే నా దగ్గరికి రమ్మని చెప్తున్నాడు కదా. మరి వచ్చి చెప్పలేని స్థితిలో నీ దుస్థితి ఉంటే ఎలా దొరుకుతుంది? అంతమంది జనం మధ్యన తను ఒప్పుకుంటున్న విధానం ఎట్లాంటిది? ఇదేంటి రాజు పాపే అని అనుకోరా? తను బట్టి ఒక కుటుంబ పెద్ద దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే తన చుట్టూ అదే పరిస్థితులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా గమనించండి. చిన్నపిల్లలు ఇవాళ చిన్నపిల్లల్లాగా లేరు. దాన్ని బట్టి ఏం చేయాలి? నువ్వు కనీసం వాడికి వద్దనుకున్నాను మనసులో వద్దు 2 ముద్దలు అన్నం పెట్టలే వాడికి. వాడి జీవితాన్ని కట్టాలంటే ఇదే. స్తోత్రం చెప్పలే దేవునికి. ఆయనకు అప్పగించుకోవటమే, ఒప్పుకొని ఆ పెంట దగ్గర నుంచి తిరిగి రావటమే. లోకమును పెంటగా ఇచ్చాడు కదా పౌలు గారు. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఇంకొక సందర్భాన్ని గబగబా రూతు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను సమృద్ధి గలదాననే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రాజేసాను. స్తోత్రం చెప్పరే. ఎవరి తల్లి? నయోమి. సమృద్ధిగా వెళ్ళాను. ఎవరు చేసే రిక్తురాలుగా?
యేసుబాబు చేశాడంట. ఎందుకని? ఆయన కాదని వెళ్ళిపోయింది. ఆయన కాదని వెళ్ళిపోయి సర్వనాశనాన్ని తెచ్చుకుని సమస్తము కోల్పోయి మరలా ఆయన ఎక్కడైతే ఆహారము దొరుకునని మాట్లాడుతున్నాడో సర్వోన్నతుడైన దేవుడు ఆ మాటను, ఆ పిలుపును అందుకున్న ఆ తల్లి పరుగున మళ్ళీ ఆ ప్రాంతానికి వచ్చి తన కోల్పోయిన విధానాన్ని బట్టి చెప్తుంది. అక్కడ తిరిగి వచ్చింది కాబట్టే కట్టబడింది. చాలా జాగ్రత్తగా ఆలకించండి బిడ్డలారా. నువ్వు ఇంకా అక్కడే ఉంటే, నేను దేవుళ్ళలో ఉన్నానని భ్రమలో బ్రతికితే, ప్రార్థన చేసే విధానంలో సంపూర్ణముగా దేవునికి స్వాధీనంలోనికి వెళ్ళలేని పరిస్థితులని ఆత్మీయ స్థితి ఉంటే జాగ్రత్త. సమస్తం కోల్పోయిన తర్వాత ఎందుకు కోల్పోయిన జ్ఞాపకం వచ్చేసింది అన్నే. తిరిగి వచ్చిన పరిస్థితిలో సర్వశక్తివంతుడైన దేవుడు ఆ తల్లి సమపక్షాన చేసిన కార్యంలో అమితం అమోహం. హృదయం చింపుకోవటం అంటే దేవునికి వ్యతిరేకమైన దాన్ని వదిలేసి చేసిన దాన్ని ఒప్పుకొని మరలా ఆ వైపు తిరక్క. అది పలుమార్లు చేస్తూనే ఆత్మీయస్థితిలో కుంటుపడిపోతే వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఒప్పుకొని విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉండి ఎక్కడికి వెళ్ళిపోయాడు సౌలయ్య గారు? ఎక్కడికి? కర్ణ పిశాచాల దగ్గరికి వేసి రక్తమజ్జయం. ఇంకెందుకు? దేవుని వాక్యం లేదు, అడిగి కనబడతలేక, దేవుని స్వరం కనబడతలా, మొత్తం కోల్పోయాడు. దర్శనం లేదు, అభిషేకం లేదు, మారు మనసు లేదు, సమస్తాన్ని కోల్పోయిన ఎక్కడికి వెళ్ళిపోయాడు? చివరి మజిలీ అది. అక్కడికి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి వచ్చే ఉద్దేశం లేదు. ముందు దేవుని శ్రమకు కారణమై, దేవుని ఉగ్రతకు కారణమైపోయి కుటుంబం అంతా ఒక్కసారి కట్టకట్టుకుని చచ్చిపోతామండి. ఇంకా అంతకంటే ధైర్యం ఏమైనా ఉందా? మీతో ఈ పూట మాట్లాడుతున్న దేవుడు నిన్ను మరలా పశ్చాత్తాపంతో నా తండ్రి తన చేతులు నిన్ను ఉంచుకోవడానికి, తన భద్రతను మరలా నీకు అనుగ్రహించడానికి ఈ మాట నీకోసమే. తిరిగి రావటం, ఒప్పుకోవటం, పశ్చాత్తాపంతో నీవే శరణ ప్రభువా నన్ను క్షమించమని అడగటం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలా? చేస్తున్న ప్రతి వ్యతిరేకత దేవుని పాదాల దగ్గర ఒప్పుకోవాలా. బిడ్డలారా, ఇంకొక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఉత్తర దేశం మీదను తన హస్తమును చాపి అరుషూరు దేశమును నాశనము చేయును, నినివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. స్తోత్రం చెప్పండి దేవునికి. ఒక మాట వచ్చేసింది, ఒక పట్టణం మీద, ఒక ప్రాంతం మీద. తెలుసు కదా మన నినివే పట్టణం గురించి దేవుడు మాట్లాడిన మాట. దాన్ని ఏం చేస్తారంట? పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారి వలె చేయును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఉగ్రత ఆ స్థాయిలో ఆ ప్రాంతం మీద ఉంటే, వారు చేసిన అతిక్రమాన్ని బట్టి ఆ రకముగా దేవుడి ప్రవచనం సేవకుడు మాట్లాడుతూ ఉంటే, దేవుని ప్రవచనం వచ్చింది, సేవకుడు మాట్లాడుతూ నీ గతి అదే. నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటి? తెగబడుతున్న నాశనం నిన్ను అంటకుండా దాన్ని తప్పించుకోవటానికి నీ హృదయం చింపుకుంటే, ఒప్పుకుంటే, సంపూర్ణముగా నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించగలిగితే, ఒక ప్రాంతం మీదకి చిన్న విషయం కాదు అది. కానీ అక్కడ అంటున్న మాట, దేవుడు చూసి పశ్చాత్తాపుడై. ఏం చూస్తే పశ్చాత్తాపం పొందాడు ఆయన? ఏం చూస్తే కనికరం వచ్చింది? ఏం చూస్తే జాలిపడ్డాడు? ఇచ్చే డబ్బులు చూసా? క్రమంగా ఆదివారం చర్చకు వచ్చేస్తున్నాం, జాలిపడిపోయాడా? ఏం చేశారు వాళ్ళు? ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయించున్న క్రియలను దేవుడు చూసి, చెడు నడతలు మానుకుని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఉపవాసం ఉండే. రాజు సైతమే రాజవస్త్రములు తీసి గోని పట్ట కట్టుకొని, అంటే తగ్గింపు స్వభావం కలిగి మోకరించి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తూ పశ్చాత్తాపముతో అడిగితే, దేవుడు చేసిన మాటను కూడా వెనక్కి తీసుకుని పశ్చాత్తాపుతుడై. హల్లెలూయా. దేవుని దృష్టిలో చెడు అని ముద్ర వేసిందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు బతికేస్తానే కాళ్ళు. దాన్ని విడిచిపెట్టిన క్షణాన్నే సర్వశక్తివంతుడైన దేవుడు పశ్చాత్తాపుతుడై. మనమే మాటిద్దాం, మాట తప్ప. కానీ నువ్వు కలిగి ఉన్న దేవుడు ఎలాంటాడు తెలుసా? మురిసిపోతుండు ఒక్కసారి ఆయనలోకి వస్తే. నన్ను కనుకరించి ప్రభు అంటే అసలు ఆకాశం విడిచిపెట్టేస్తాడంతే. నిర్గమ 2లో ఇశ్రాయేలు ఏడ్చిన ఏడుపునికి అక్కడ ఉన్నాడా? దిగొచ్చేసాడు కిందకి. నేను అందుకే దిగొచ్చి తినే. స్తోత్రం చెప్పండి దేవునికి. మోషేతో మాట్లాడతాడు, ఎందుకు వచ్చాను? వారు పెట్టిన మొర నా ఎద్దకు చేరింది, వారు పక్షమును కార్యించేది నేను వచ్చాను. ఐగుప్తులో 10 రకాల తెగులు తెప్పించేసి రక్తం చెయ్యం. మామూలుగానా?
బిడ్డలారా, మనకున్న ప్రతి వ్యతిరేకతను తొలగించి నెమ్మదికరమైన పరిస్థితిని అనుగ్రహించగలిగిన వాడు, కట్టగలిగిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే. అన్ని అనుభవించాడు. నువ్వు అడిగితే నేను ఇస్తానంటున్నాడు. అడిగే విధానములు ఎట్లా అడుగుతున్నారు వాళ్ళు? ఏ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు చూశాడు. అసలు ఆ మాట ఎంత ముచ్చటేసుకొచ్చారు చూసారా? ఈ నినివే వారు తన చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలు. మానుకుని కూర్చున్నారా? ఏ పూటకి ఇది చెయ్యం. మరి ఇంకేం చేస్తున్నారు? ఏదైతే మానుకున్నారో దాన్ని విడిచిపెట్టి క్రియలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు? ఆయన అడగటం మొదలెడుతున్నారు. ప్రార్థనా జీవితం కొనసాగుతుంది. నీకు క్షమాపణ కావాలని అడుగుతున్నారు. ఎట్ట అడుగుతున్నారంటే ఉపవాసంతో. ఎవడు జంతువులు కూడా ఏం తింటలా. జంతువులు కూడా ఏం తింటలేదంటే అడి కూడా ఏం పెట్టట్లేదు. చిన్న పిల్లలకు పాలు ఇవ్వలా. ఆ పరిస్థితుల్లో బ్రతుకుతున్న విధానాన్ని బట్టి మహోన్నతుడైన దేవుడు కలగజేసుకుని ఏం చేశాడంట? పశ్చాత్తాపుడే వారికి చేయదగినని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానేను. హల్లెలూయా, హల్లెలూయా. మానేశాడు ఆయన. ఎంతటి పశ్చాత్తాపముతో, తగ్గింపుతో, ఒప్పుకునే విధానంలో మన బతుకులు కొనసాగితే కట్టబడతాం బిడ్డ. ఆయనకి ఇష్టం అదే. ఆ ఇష్టంలో నువ్వు లేక ఎంత అడిగినా, ఎంత ప్రయాసపడినా, ఎంత నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తే ఈ యేసు ఈ కార్యం చేయలేదండి ఎట దొరుకుతుంది? నా నోటితో మాట్లాడుతున్న అసత్యాన్ని ఆపం. దూషణ, అప్పుడప్పుడు తిరుగుబాటు చేయటం, ప్రేమించలేని తత్వం, ఇవన్నీ ఏంటిది? వ్యతిరేకమే. హల్లెలూయా. గబగబా ఇంకో సందర్భాన్ని మీ దృష్టి తీసుకొస్తాను చూడండి. నిర్గమాకాండం 33:3 దేవుడు మాట్లాడుతున్న మాట. మీరు లోబడలోని ప్రజలు కనుక నేను మీతో రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించుదినేమని మోషేతో చెప్పాను. స్తోత్రం చెప్పండి దేవునికి. ఇంకొక మాట చదవమా? 15వ మోషే ఏమంటున్నాడు? నువ్వు రాకపోతే మేము వెళ్ళమయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. దేవుడు వాళ్ళతో పాటు కలిసి వచ్చేసాడు. ఈ మాటకి ఒక చిన్న అర్థం చెప్తాను, ఆలోచించండి. ఆయన రాను, నేను వస్తే విపరీతమైన పరిస్థితులు వస్తాయి. వీరు లోబడలోని ప్రజలు అన్నారంటే వీరు విడిచిపెట్టని ప్రజలు. నేను మళ్ళంటాడు, మనం ఏది విడిచిపెట్టాం కదా. అలాగే సర్వోన్నతుడైన దేవుడు వాళ్ళతో జనంతో మాట్లాడి ఎంతమంది? సుమారు 1,00,000 మంది, 30 లక్షల మంది వేసి రక్తం చేయం. స్తోత్రం చెప్పండి దేవునికి. అంత వీరు లోబడరు. నేను రాను. మోషే ఏమన్నాడు? నువ్వు రాకపోతే మేము వెళ్ళమయ్యా. ఎందుకు రాను అని దేవుడు కారణం చెప్తున్నాడు అక్కడ. ఎందుకని? వీళ్ళు లోబడరు. వీళ్ళు నాకు అనుకూలంగా వీరు బ్రతుకును కొనసాగించడానికి ఇష్టపడరు. పశ్చాత్తాపం కలిగిన జీవితం వీరికి లేదు. నా కనికరం వీరి మీద ఉండదు. ఒకవేళ నా ఉగ్రతకి వీరు నశించి చేస్తారేమో, వీరిని విడిచిపెట్టేస్తున్నాను, నువ్వు తీసుకెళ్ళిపో. ఎవరి గురించి అడుగుతున్నాడు? అయ్యో నువ్వు రాకపోతే ఎలాగా? నాకు ఒక నిబంధన చేసావుగా, వారితో ఉంటానని, కనాను దేశాన్ని దాటిస్తానని, ఆ దేశానికి వారికి అప్పగిస్తానని, దీవెనకరమైన పరిస్థితులు ఉంచుతానని అని జ్ఞాపకము చేస్తే సర్వోన్నతుడైన దేవుడు మరలా అతను అడుగుతున్న మాట ఎవరైనా అడిగేది? సేవకుడు. ఆ సేవకుడి కూడా నువ్వు వందనాలు చెప్పాడా? ఒక పూట కూడెట్టినాడు ఎవడన్నా ఉన్నాడా? హల్లెలూయా. ఎందుకు ఆ భారం? ఆయన ఇట్టాడా గాడి? వారందరినీ కూడా సురక్షితముగా దేవుని మాటలో ఉంచాలని ఒక ఆసక్తి. మరి పాపాన్ని సైతం భుజాన్ని వేసుకుని ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. స్తోత్రం చెప్పరే. సంఖ్యాకాండం 16:48 ఎవరైనా అహరోను చచ్చిన వానికి బతికిన వానికి ఎంతమంది చచ్చిపోయారు? అక్కడికి 14,000 మంది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ పూట ఎంతటి ప్రామాణికమైన సందేశం నీ దగ్గరికి రావడానికి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పు దేవునికి. హల్లెలూయా. ఒక సేవకుడు చచ్చిన వారి, ఇశ్రాయేలీలే తిరగబడిన వారి పక్షమున సర్వోన్నతుడైన దేవుని ఉగ్రత సన్నిధి నుంచి వస్తే, ఆ ఉగ్రత నుంచి తప్పించబడడానికి సేవకుడు అడ్డుపడిపోతే అక్కడ ఆగిపోయింది. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. రాను అని దేవుడు మాట్లాడితే నువ్వు వస్తే తప్ప ఇక్కడి నుంచి వెళ్ళమయ్యా అని భీష్మించుకోవడానికి తన హృదయంలో ఎంత ఇదిగా దేవుణ్ణి ఆరాధించాలి బిడ్డ. ఆయన దేవుని తెగిలే తెగబడుతుంటే 14,000 మంది చచ్చిపోతే ఒక సేవకుడు తన ప్రాణానికి తెగించి అక్కడ అడ్డుబండగా నిలబడిపోతే ఆగిపోయిందే. నీ శ్రమలు, నీ సమస్యలు పక్షమున నీ ప్రార్థనకి ఒక దైవజనుడు తోడై ఉంటే ఎందుకాగో? అసలు నువ్వు ఒప్పుకోవే. సంఘం దేనికి? ఎందుకు చేర్చబడ్డా? 4 స్తోత్రాలు చెప్పుకుని బండి చెప్పుకుని నిలబడనుగా. మారు మనసు కావాలి. నా ప్రభు నిన్ను అడుగుతున్న మాట ఒకటి, ఏం కలిగి ఉంటున్నావు? ఒప్పుకుంటున్నావా?
పూర్ణ మనస్సుతో నా తండ్రిని అంగీకరిస్తున్నావా? ఇంకా లోకంలో ఉన్నావా? శ్రమ వెంబడి శ్రమ నిన్ను తరుముతుంటే పరిశుద్ధాత్మతో దేవుడు మాట్లాడుతున్నమాట. ఆయన దగ్గరికి రా, ఒప్పుకో, అంగీకరించిన ప్రభువునే సమస్తము చేయగలిగినాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి మధ్యన ఒక సేవకుడు ఏం తెగించాలా? తన ప్రాణం పోదా? మనిషి కాదా? ఎందుకు నిలబడ్డాడో? కాపరే. తనకు కావాలి. ఆ పరిస్థితులను పరిచర్యలో కొనసాగే విధానంలో ఏ పరిస్థితులను కూడా నామకార్థ ప్రార్థన అవసరం, హృదయపూర్వకంగా దేవుని అడగటం నేర్చుకోబిడ్డ. అదొకటే నువ్వు కలిగి ఉండాలా. అది కావాలంటే దేవుని ఉపదేశం నీలో ఉండాలా. హల్లెలూయా. బిడ్డలారా, ఒక్క మాట చెప్పనా? ఎంత దొంగ, ఎన్ని కుటుంబాలు కూల్ చేశాడు. ఆయన పట్టుకుని సిలువేశారు కదా. లోకసువార్త చదవండి ఒకసారి, 23వ అధ్యాయం 42-43 వచనాలు. హృదయం చింపుకొనటం అంటే ఈ లోకంతో నాకు పని లేదు. ఇక దొంగ అడుగుతున్న మాట ఏంటి? నాకు ఇది అవసరమే, నేను చేసిన పాపం నిమిత్తమై నేను అనుభవించడానికి నేను సిద్ధమేనయ్యా. నన్ను చేల్చిపోయాను, నేను సిలువలో ఏలాడుతున్నాను, మరణానికి అప్పగించబడుతున్నాను. ఇంకా నాకు ఈ లోకం వద్దు. నేను ఎన్నో ఘోరం చేశాను, చేసిన పరిస్థితులను బట్టి ఇది నాకు అవసరమే. ఈ శిక్షకు నేను అర్హుడనే. స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. అడుగుతున్నాడు యేసుబాబుని ఏమని? ఆయనను చూసి, యేసు నీ రాజ్యములో. హల్లెలూయా. యేసు అని అంటే ఏంటి అర్థం? రక్షకుడు. రక్షకుడా అని అడిగాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. హల్లెలూయా. మరి ఆయన ఏమడుగుతున్నాడు? రక్షకుడా. ఎవరినే? సిలువలో తను ఏలాడుతుండగా పక్కన ఒక దొంగ లోకం మీద మమకారం పోలాడికి ఇంక ఎన్నో చెయ్యాలి, నేను నన్ను సిలువ నుంచి దింపి నువ్వు కూడా కాపాడుకో అని అడుగుతాడు. అంటే ఏంటాడు? ఇంకా చెయ్యాలి, ఇంకా ఈ లోకంలో చాలా మందిని పాడు చేయలేడు. ఆడు ఇడిచిపెట్టాడు. అది మన జాబితా అనమాట. అది ఇడిచిపెట్టాం. ఆయన అడిగే పరిస్థితిలో ఉండం. హృదయాన్ని చింపుకో, సంపూర్ణంగా దేవునికి లోబడో. ఇంకెక్కడో ఈ టైపులోకి వస్తే స్తోత్రం చెప్పండి దేవునికి. బిడ్డలు చాలా జాగ్రత్తగా ఆలకించు బిడ్డ. నీకు శ్రమ వచ్చినప్పుడు ఏడవటం కాదు, శ్రమలో నలిగిపోతున్నప్పుడు యేసుబాబు గుర్తురావడం కాదు. అది రాకుండా తప్పించబడటానికి నీ హృదయాన్ని చింపుకుంటే. నినివే పట్టణం నీకు శ్రమ వచ్చిన తర్వాత ఏడుతున్నారా? వస్తుంది అని చెప్తే ఏడుతున్నారు. మనం వచ్చిన తర్వాత ఏడుతుంది. దాన్ని బట్టి చాలా జాగ్రత్త. ఈ పూట నీతో మాట్లాడుతున్నది సజీవుడు. నువ్వు తిరిగి రాగలిగితే, ఏదైతే నువ్వు ఆవాసం చేసుకోవాలో, ఎవరు నీతో ఉండాలని ఆశపడుతున్నావో, ఏ విధముగా ఆయన అడగటానికి ఇష్టపడుతున్నావో, మహోన్నతుడైన దేవుని వైపు తిరగటానికి నీ హృదయాన్ని చింపుకుంటాయి. స్తోత్రం చెప్పదా? చించుకుని, ఈ లోకంతో పని లేదయ్యా, నీతోనే నాకు పని, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో ప్రభువా. నాకిది ఈ శిక్ష నేను చేసిన వాటికి తగినదే అని ఒప్పుకుంటే ఏమంటాడు యేసుబాబు? ఒక్కసారి దా. అంతకుమంది ఎంతమంది చచ్చిపోయారు? అందరికంటే ముందు దొంగ ఉంటాడు అక్కడ పరలోకంలో, ఆయన రాజ్యంలో. ఆయనతో పాటు నాతో పాటు అక్కడ ఉంది కానీ రాంటి యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి దేవునికి. ఆ మాట చించుకుని నువ్వు అడగగలిగితే నీ హృదయంలో ఆలోచన లోకానుసారమైన పరిస్థితులు కాక పరిపూర్ణతలను నువ్వు వచ్చి దేవుడిని అడిగితే చాలు. 4 సందర్భాలు మీ ముందు ఉంచాను. ఇంకోటి చెప్పి నేను ముగిస్తాను. ఆమోస్ గ్రంథం 7వ అధ్యాయం 4-5 వచనాలు చదివాను. మరియు అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభు అయిన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనబరిచెను. అది వచ్చి అగాధమైన మహాజలములు మింగివేసి స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టినప్పుడు. స్తోత్రం చెప్పండి. ఆమోసుకి దర్శనము ద్వారా దేవుడు బయలుపరుచిన మాట ఏ విధముగాని పరిస్థితి? మహాగ్ని. హల్లెలూయా. దాన్ని ఏం చేస్తున్నది? వచ్చి అగాధమైన మహాజలములను మింగివేసి సముద్రం కూడా ఆవిరైపోతుంది. నేను కనబడుతుంది. స్వాస్థ్యమును మింగ మొదలుపెట్టినప్పుడు దేవుడు జనాన్ని, స్తోత్రం చెప్పండి దేవునికి, ఆ పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఆయన అడుగుతున్నాడంట, ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగ నిలుచును మానివేయమని నేను మనవి చేయగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యెహోవా పశ్చాత్తాపడే అది జరగదని సెలవిచ్చాను. యాకోబు కొద్ది జనం,
ఒక దేశం కోసం ఏడుతున్నాడు ఆమోసు. ఆయన ఉగ్రత తట్టుకోలేరు ప్రభువా. ఇశ్రాయేలు ఏ పాటి వారు, కొద్దిమంది నీ స్వాస్యంగా, నీ స్వాస్థ్యాన్ని మింగివేసి విధానంలోనికి అది చేసిన అతిక్రమాలను బట్టి తిరిగితే సేవకుడు అడుగుతున్నది అదే విధానాన్ని బట్టి మహోన్నతుడైన దేవుడు మాట్లాడుతున్నమాట. ప్రభు అయిన యెహోవా పశ్చాత్తాపపడి హల్లెలూయా హల్లెలూయా. ఆ కృప నీకు ఉంది కదా, నువ్వెందుకు తిరిగిరావు? ఇంకా అన్యాయం దగ్గరే, ఇంకా అబద్ధాల దగ్గరే, ఇంకా దూషణ దగ్గరే, ఇంకా లోకానుసారమైన క్రియల దగ్గరే రావా? కడతానికి అని ఇష్టపడుతున్నాడు బిడ్డ. 10 సార్లు ఇశ్రాయేలు ఎన్నిసార్లు తప్పు చేసిన హక్కును చేర్చుకున్న దేవుడు ఈ దినాన ఇప్పటి వరకు ఏ క్రమంలో నువ్వు ఉన్నావో నా ప్రభు నీతో మాట్లాడుతున్న గమనించగలిగితే, నీతో మాట్లాడుతున్న యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించగలిగితే నీ పక్షాన ప్రార్థన చేయడానికి నేను సిద్ధం. ఒప్పుకోవటానికి నీ మనస్సుని నా దేవుని పాదాల దగ్గర ఉన్నావు. సిద్ధపడతావా? కట్టుకో బిడ్డ. నీ పక్షాన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నా తండ్రి. మోకరించండి అందరూ. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఆత్మదేవుడా, ఈ వస్త్రములను కాక హృదయములను చింపుకొని తిరిగిన ఎడల ప్రభువా, నువ్వు అనుమతించిన ప్రతి శ్రమను నీవే వెనక్కు తీసుకుని క్షేమకరమైన పరిస్థితులను గ్రహించావు తండ్రి. బిడ్డలందరినీ నీ స్వాధీనములు ఉంచుకోదేవా. నీ వైపు తిరిగేవారుగా, నిన్ను అడిగి పొందుకునేవారుగా స్థిరపరచమని, నువ్వు ఎక్కడున్ననో మోకరించగలిగితే నా తండ్రి చేతులకి నిన్ను అప్పగించడానికి విజ్ఞాపన చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నావని సర్వశక్తివంతుని దేవుని వైపు చూడు బిడ్డ. ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఏ క్రమంలో నీ జీవితం ఉంది, నా దేవునికి దగ్గరగా ఉందా? కనికరించయ్యా. టీవీ చూస్తున్న బిడ్డలను ప్రభా నీ భద్రతలో ఉంచు. నీ వైపు తిరిగి అడుగు పొందుకునేవారిగా, వెంటాడుతున్న వారి శ్రమల నుంచి విడిపించబడి క్షేమకరమైన పరిస్థితి నడిపించబడేవారిగా నీ భద్రతనిచ్చి నడిపించమని, ప్రతి అవసరతను తీర్చమని, వస్త్రములను కాక తండ్రి వారి ఆలోచన నీ మీద ఉంచుకొని హృదయములను చింపుకొని నిన్ను అడిగి పొందుకునే భాగ్యములు నడిపించమని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఎందుకమ్మా అంత దిగులు చెందుచున్నావు? మరణమే నీ శరణని చింతపడకమ్మా. ఎందుకమ్మా అంత దిగులు చెందుచున్నావు? మరణమే నీ శరణని చింతపడకమ్మా. నిన్ను కాచే